రాజకీయాలు పక్కన పెట్టి నీరు ఎత్తిపోయండి, రైతులపై ఏమాత్రం గౌరవం ఉన్నా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి. రైతు మహా పాదయాత్ర చేస్తున్నట్ట మరి హరీష్ రావు నిన్న చేశాడు. రైతులతో కలిసి నడుస్తున్న హరీష్ రావుని బొమ్మేసిరే. రాజకీయాలే మాకు ముఖ్యం, ప్రజలకపోతే మాకేందే, ప్రజలతో మాకేమైనా పని? ఇప్పుడు ప్రజలు ఎప్పుడు పని ప్రజలతోని, ఓట్లు వచ్చినప్పుడు ఇక మళ్ళీ గిసమంచి కార్డు పట్టుకొస్తాం, మళ్ళీ 4 లంగమాటలు చెప్తాం, ఎన్నికల్లో గెలుస్తాం. గంతవరకు తప్ప ప్రజలతోని రైతులతో మాకేం పని? పైసలు ఇస్తాం, ఓట్లు వేస్తారు తప్ప ఇవన్నీ నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు మంచిగా చూసుకోవాలి, వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలి, ఇవన్నీ మాతో కాని పనులు. దయచేసి కాళేశ్వరం మోటార్లు అసలే ఆన్ చేయం. రైతులపైన గౌరవం అంటవా? రైతు బంధు అడిగితే చెప్పించుకొని కొడతాం. మా తీర్మానం వలన కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి స్టేట్మెంట్ అది. సో రైతు బంధు అడిగితే చెప్పించుకొని కొడతాం అన్న చరిత్ర మా సార్ అనమాట. రైతు మహాపాదయాత్ర చేస్తుంట హరీష్ రావు గారు. కేసీఆర్ పై పగతో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీరు ఎత్తిపోయడం లేదట. ఏకంగా 70 టీఎంసీల నీటిని కిందికి వదిలిపెట్టిందంట. ఆ నీటిని ఏపీ సీఎం చంద్రబాబు పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి ఒడిసి పట్టుకున్నట. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి రైతులపై ఏ మాత్రం ప్రేమ గౌరవం ఉన్నా రాజకీయాలు పక్కన పెట్టి మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలంటాడు. భరాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చెప్తుంది. మరి కాళేశ్వరం జనాలు ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నాడు, కానీ ఆ డిమాండ్ని రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకోడు. ఇప్పుడు వాళ్ళ పేపర్లు కూడా ఈ వార్తను రాశారు. నమస్తే తెలంగాణలో కూడా ఈ వార్తను కంటిన్యూ చేశారు. చాలా గట్టినే తీసుకున్న ప్రోగ్రాం ఆయన. రైతుల పాలిట రాక్షస పాలన, సీఎం రేవంత్ రెడ్డి వల్లే కరువు వచ్చిందట. అస్తమానం కేసీఆర్ తిరిగితే నీళ్లు రావట, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే నీళ్లు వస్తాయట. నిపుణుల హెచ్చరికలు పట్టించుకొని సీఎం అట. భద్రాచలం మునక పేరిట ప్రజలను తప్పుదో పట్టించంట. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ అంట. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు వద్దు, మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్ నింపాలి. పాదయాత్రలో హరీష్ రావు ఉన్నాడే. పాదయాత్రలో మరి బొమ్మ కనిపించలేదుగా, నడిచే బొమ్మ అనేది కొంచెం గంజనే చేశారు. సో హరీష్ రావు పాదయాత్ర చేసినట, చేస్తుండేమో మరి మేబీ స్టిల్. ఆయన డిమాండ్ ఏంది? రైతులకు నీళ్ళు ఇవ్వడానికి అంతే. వాళ్ళు కొడదామంటలేదు, తిట్టమంటలేడు. ఇది కాళేశ్వరం ప్రాక్టీస్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాళేశ్వరం ప్రాక్టీస్ నీళ్ళు ఇస్తే అది కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు అది కూలిపోయే ప్రాజెక్టు, అది ఇవ్వమని చెప్తారు. పుసుక్కున నీళ్ళు ఇస్తారు, వస్తాయి నీళ్ళు. ఇప్పుడు రైతు 4 ఎకరాలు పంట పండిస్తాడు. పంట పండించినాక వాడు మరి ఎవడన్నా ఇచ్చిన నాసటుడు వచ్చి ఏమయ్యా మరి పంట బాగా వన్ నీళ్ళు ఉన్నాయంటే, అవునా మరి కేసీఆర్ అట్లే కాళేశ్వరంకి వెళ్ళిన నీళ్ళు వచ్చినాయి, మంచిగా పండింది పంట అంటాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గుండెకు నిద్ర పడ్డదన్నమాట. సో ఆ పరిశాన వల్ల ఇప్పుడు దాన్ని కూలిపోయిన ప్రాజెక్టుగా, కాలిపోయిన ప్రాజెక్టుగా చూపిస్తుండ్రు. అది ఇంకా ఆ ప్రచారం అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఫైనల్గా రైతులకు నీళ్ళు ఇచ్చే ఆలోచన మాత్రం లేదు.